हुकूमत को चाहिए कि किसानों की धान की खरीदारी पर मजबूत इक़दाम करें। इन ख्यालात का इज़हार सीपीएम जिला सेक्रेटरीट के रुकन पी नागार्जुन ने नलगुंडा मंडल के कोटापल्ली गांव में वाक़े आईकेपी मरकज का मुआयना करने के बाद किया। उन्होंने कहा कि इस साल किसान तबका शदीद मुश्किलात में है। धान की काश्त के वक्त से ही यूरिया खाद की किल्लत ने किसानों को परेशान किया। अब जबकि फसल तैयार है, एक तरफ बारिश और दूसरी तरफ राइस मिल मालिकान की मिली भगत ने किसानों को मुसीबत में डाल दिया। उन्होंने कहा कि हर लारी से 4 से 13 कुंटल धान काटना सरासर नाइंसाफी है। उन्होंने कहा कि पहले तो हुकूमत फसल के मियार के लिहाज से कटौती नहीं करती थी, मगर इस बार ऐसा क्यों किया जा रहा है। नागार्जुन ने मुतालबा किया कि गीली या उगने लगी या रंग बदली हुई धान को भी हुकूमत बगैर किसी शर्त के खरीदे। उन्होंने कहा कि एक तरफ राइस मिल मालिकान दाना खरीदने से लापरवाही बरत रहे हैं, तो दूसरी जानिब जिला इंतजामिया की निगरानी इंतहाई कमजोर है, और कहा कि जिला इंतजामिया राइस मिल मालिकान को ख्वाबों में रखने में नाकाम हो रही है। हुकूमत को चाहिए कि फौरन धान की खरीदारी शुरू करके किसानों को सहारा देना चाहिए। पहले ही किसान कपास के भारी नुकसान उठा चुके हैं, उनकी सरमायाकारी भी वापस नहीं आई, और हुकूमत ने जो बोनस देने का वादा किया वो भी आज तक अदा नहीं किया। इस मौके पर सीपीएम जिला कमीशन रुकन कोंडा अनुराधा, मंडल सेक्रेटरी नीलूफर राजू, कमेटी अराकिन सैदुलु, कोंडा वेंकन्ना, बी रविंदर, के अंजయ్య, जे श्रीनु, प्रताप रेड्डी, वेंकन्ना, रुद्रा कशी रामुलु, लिंगయ్య और दीगर कारकुनान मौजूद थे। నెల నుంచి ఆ ఏకేపీ తెరిచిన కాడి నుంచి వాళ్ళు సతమతమవుతున్నారు. రైతులు కోసగా పొలం పోసిన కాడి నుంచి, తెచ్చిన కాడి నుంచి, పోసిన కాడి నుంచి, ఎండబెట్టిన కాడి నుంచి ప్రకృతి వైపు వచ్చినా కూడా గవర్నమెంట్ కొంత సాయం చేసి మనల్ని కాపాడాలనేది ఉద్దేశంతో చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వాలు అన్ని అబద్ధాలే చెప్పే అన్ని అబద్ధాలే చేయరి. మరి నువ్వు అన్నమాట మీద నిలబడు. రైతును బాగా చూస్తాము, లేబర్ని బాగా చూస్తాము, అందరిని బాగా చూస్తాను. బాగా ఆడున్నది బాగులేదు. రైతులు కాదు, రైస్ మిల్లోళ్ళు మొత్తుకుంటుర్రు, వాళ్ళకి కోట్లు తీసుకుంటుర్రు. మీరు ఎట్లా తీసుకోవాలి ధాన్యం ఇట్లా అంటే వాళ్ళ దగ్గర తెగుతారు, మా రైతుల దగ్గర తెగుతుండ్రు. ఇక్కడ కిలో 2 కిలోలు పోతుంది బస్తకు. ఇంకా కూడా రైతు ఎంతకని మునుగుతాడు. మీరు బరాబరిగా తీసుకోవాలి. ఆ ఎక్స్పెండిచర్ ఏందో రైతులకు తగిలింది ఇవ్వాలి, మళ్ళీ మద్దతు ధర ఇవ్వాలి. మద్దతు ధర ఇస్తామంటే అప్పుడు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు, గత ప్రభుత్వం బాగలేదని చెప్పి మేము నమ్మి మీకు ఓట్లు వేసినాక మమ్మల్ని మంచిగా చూస్తారా లేదా? గత ప్రభుత్వమే బాగా చూసిందని అనే కాడుకొచ్చి ఇప్పుడు దాని గురించి మేము రేపటి నుంచి ధర్నాకు మొదలవుతాం. ఈ కల్లాలు కరెక్ట్గా మీరు తూకం వేసి పంపిస్తేనే మంచిది, లేకపోతే రేపటి నుంచి దిగ్బంధం చేస్తాం జిల్లా మొత్తంలో. కొత్తపల్లి ఐకేపీ నుంచి కొత్తపల్లి దగ్గర ఉన్నటువంటి ఐకేపీ కేంద్రంలో మరి ఈరోజు పరిశీలించడం జరుగుతూ ఉన్నది. ఇది డిసిఎంఎస్ వాళ్ళు నిర్వహణ చేస్తున్నారు. ఈ వడ్లకు సంబంధించి ఈ సంవత్సరం రైతులు చాలా తీవ్రమైనటువంటి నష్టాల్లో ఉండి చాలా బాధలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తీరా 17 మ్యాచర్ రావడానికి ఎండబెట్టి అమ్ముకుందాం అనేటువంటి పరిస్థితుల్లో మళ్ళా వర్షం వచ్చి తడిసినాయి. ఈ తడిసినటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం కూడా మ్యాచర్ని 17 కాదు 20 దాకా పెంచి కొనాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు ఈరోజు కూడా మళ్ళీ వర్షం వస్తుందా అనేటువంటి భయంతో ఉన్నారు. ఇక్కడ రైతులకు ధాన్యానికి సంబంధించి కొనుగోలు చేసి రైస్ మిల్లులకు పంపిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక లారీకి ఒక ముషంబెల్లో 13 క్వింటాల ధాన్యాన్ని కట్ చేయడం అనేది చాలా అన్యాయం. ఇక్కడ కూడా 4-5 క్వింటాలు ఒక లారీ కట్ చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వమే భరించాలి, ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలి. ఇప్పుడు రైతు ప్రభుత్వం అన్నప్పుడు ఇట్లాంటి విపత్తు వచ్చినప్పుడు రైతులను ఆదుకునేటువంటి ప్రయత్నం ఇవాళ గవర్నమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. 20 మ్యాక్చర్ ఉన్నా కూడా మీరు తీసుకోండి, తీసుకున్నటువంటి ధాన్యాన్ని వెంటనే తరలించేటువంటి ప్రయత్నం కూడా చేయండి. అదే రకంగా ఇప్పటికే ఇంకా అనేక గ్రామాలలో ఒక పక్క పత్తి విపరీతమైన నష్టం వచ్చింది, అట్లాగే వరి కూడా బండి ఇలా రైతులు ఇబ్బందులకు పోయే పరిస్థితుంది. ఇప్పుడే చెప్తున్నది అక్క చెప్పినట్టుగా ఒక యూరియా బస్తా కోసం 10 రోజులు తిరగాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. అందుకనే రైతులను ఇట్లా రోడ్ల మీద పడేసి మీరు పట్టించుకోకుండా మీరు ఉంటే బాగుండదు. అందుకే రైతులందరూ కనుక గట్టిగా కళ్ళు తెరిస్తే ఏ ప్రభుత్వాలైనా కూలిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇలా నల్గొండ జిల్లాలో ఈ తడిసినటువంటి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. జిల్లా కలెక్టర్ గారు విజిట్ చేసి రావడం కాదు, విజిట్ చేసిన దగ్గర అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ధాన్యాన్ని మొత్తం కూడా ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈరోజు మరి కొత్తపల్లి ఐకేపీ కేంద్రం సందర్శించి రైతులందరూ కూడా విన్నవిస్తూ ఉన్నారు. లేని పక్షంలో చాలా పెద్ద ఎత్తున రోడ్డు ఎక్కేటువంటి అవకాశం కూడా వస్తుంది. కాబట్టి అది రాకముందే రైతుల ధాన్యాన్ని
కొనుగోలు చేసి ఆదుకోవాలని చెప్పి మద్దతు ధర కూడా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. అదే రకంగా ఇంకో విషయం ఏంటంటే పోయిన సంవత్సరం పండిన పంట మార్కెట్కి అమ్మినప్పటికి కూడా ఈ బోనస్ రాలేదు. మరి ఎంత అన్యాయం, మీరు పండిన దానికి బోనస్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు లేరు. మీ మీద విశ్వాసం పోతుంది. ఈ విశ్వాసం పోకముందే మీరు రైతాంగాన్ని ఆదుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వ్యవసాయదారుగానే ఉన్నాడు ఇలా గ్రామీణ ప్రాంతాల్లో. కాబట్టి ఆ బోనస్ ఇవ్వండి, అట్లాగే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.